హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లాంబ్డా గురించి తెలుసుకోబోతున్నాము. అయితే లాంబ్డా గురించి తెలుసుకోబోయే ముందు లాంబ్డాలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి? ఓకే. ఏవే కాన్సెప్ట్స్ మనం కవర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ చూసినట్లయితే వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా అంటే ఏంటి? ఓకే. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు, ఆ కాన్సెప్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే. అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక క్లియర్ క్లారిటీ ఐడియా గానుంటే, సో, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా మనకి అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఆహ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇంట్రడక్షన్‌లో మీకు చెప్తాను మీకు. లైక్ మనము S3లో కంపారిజన్ చేసాం కదా! మనం లోకల్ అండ్ క్లౌడ్‌ని. సేమ్ అలాగే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని కూడా కంపేర్ చేసి చూద్దాం. ఓకే. అసలు ఎందుకు ఎలా ఎందుకు ఈ సర్విస్ ఇది ఒక సర్విసే ఇది గూడా. ఈ సర్విస్‌ని వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు చూద్దాం. అలాగే బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంది? స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ అందులో ఎన్విరాన్మెంట్. తర్వాత క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా. ఇదొచ్చేసి మనము లోకల్‌లో నేను ఎస్3లో లాంబ్డా ప్లస్ ఎస్3 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లోకల్‌లో ఒకసారి రన్ చేసి చూపించాను గదా! సేమ్ లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము. లాంబ్డా ఇంట్రొడక్షన్. తర్వాత వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దాన్ని మనము ఎలా ఆపరేట్ చేస్తాము? ఒక స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. రైట్? స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ స్విచ్‌నే మనము ఏమని పిలుస్తామంటే ట్రిగ్గర్ అని పిలుస్తాం. అంటే ఈ ఫ్యాన్‌ని రన్ చేసే ఒక ఎక్విప్‌మెంట్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డాలో వర్కింగ్ విత్ లాంబ్డా ట్రిగ్గర్స్ అనమాట. లాంబ్డాలో చాలా ట్రిగ్గర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మల్టిపుల్. ఓకే. మల్టిపుల్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉందనుకోండి స్విచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా రిమోట్ వచ్చింది. ఓకే. రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు ఫ్యాన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుందండి. ఓకే. ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మనము S3తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్‌ఎన్‌ఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈవెంట్ బ్రిడ్జ్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ అంటే అదర్ సర్వీసెస్‌తో ఈ లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చనమాట. సో, ఏపీఐ గేట్‌వేస్ దీంతో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేయర్స్. సో, లేయర్స్ అనే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రియల్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్‌కి ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ నేను ఈ క్లౌడ్‌లో రన్ చేసేటప్పుడు కూడా నాకు ఈ మాడ్యూల్ ఉండాలి. సో, ఈ మాడ్యూల్ లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్‌ని క్లౌడ్‌లో సెట్ చేసుకోవాలన్నమాట. సో, ఆ యొక్క ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నమాట. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లేయర్ ఒక లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్‌లో డిప్లాయ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లైక్ రిక్వెస్ట్ మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్, ఓకే. సమ్ అదర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనం పిక్ చేసుకుంటామనమాట. సో, అదంతా కూడా ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్‌లో వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తామో బేసికల్‌గా మనం కోడింగ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఎలా హ్యాండిల్ చేస్తాము. సేమ్ అట్లాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ లాంబ్డా ఫంక్షన్స్. సో, ఆప్టిమైజేషన్ అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. ఓకే. సో, ఆ టెక్నిక్స్ ఏముంటాయి? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఏందండి. ఏదైనా సరే మనము క్లౌడ్ సర్వీస్ తీసుకున్నామంటే కాస్ట్ రిలేటెడ్. ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏందంటే కాస్ట్ రిలేటెడే థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు S3 కానీ తీసుకున్నామనుకోండి. S3లో కూడా కాస్ట్ రిలేటెడ్. కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం కాస్ట్‌ని రెడ్యూస్ చేయడము ఎలా అనేది నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏందంటే టాప్ లెవెల్ గాయ్స్ చేసేది. మన వర్క్ ఏందంటే పైథాన్ ప్లస్ ఓకే. లాంబ్డా అంతే. పైథాన్, లాంబ్డా ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ రాయడం మన పని.
సో, ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌లు ఇవన్నీ కూడా. ఆప్టిమైజేషన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఆప్టిమైజింగ్ కోల్డ్ స్టార్ట్ పెర్ఫార్మన్స్, మెమరీ అండ్ టైమౌట్ కాన్ఫిగరేషన్స్, యూజింగ్ లేయర్స్ అండ్ టు మేనేజ్ డిపెండెన్సీస్, రెడ్యూసింగ్ కాస్ట్. ఇవన్నీ ఏందంటే చెప్పాను గదా! కాన్సెప్ట్స్. తర్వాత అడ్వాన్స్‌డ్ లాంబ్డా కాన్సెప్ట్స్ అంట. అడ్వాన్స్‌డ్ అంటే ఏముండవు ఇవి. జస్ట్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ లాంబ్డా డెస్టినేషన్స్, ఇంప్లిమెంటింగ్ కస్టమ్ మెట్రిక్స్ విత్ క్లౌడ్ వాచ్, యూజింగ్ స్టెప్ ఫంక్షన్స్. సో, బేసిక్‌గా మనం రాసే కోడే జస్ట్ రాసే విధానం మార్చడం అంతే. దీంట్లో కూడా పెద్ద ఏముండదు. బెస్ట్ ప్రాక్టీస్ ప్యాటర్న్. ఓకే. ఇదేంటంటే స్ట్రక్చర్. అంటే కోడ్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో, డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ, సెక్యూరిటింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఇంప్లిమెంటింగ్ లాంబ్డా ఫంక్షన్స్‌కి లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయి. సో, ఆ లాంబ్డా ఆథరైజర్స్‌తో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. సో, మనము ఇదేంది అంటే ఆహ్, ఇది యొక్క కోడింగ్ అంటే ప్రాజెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. కోడ్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్. జస్ట్ ఏందంటే లాగ్స్ ఇవి. జస్ట్ లాగ్స్ చూస్తాం ఇవన్నీ గూడా. సో, రియల్ టైమ్ యూజ్ కేసెస్. దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే డేటా ఇంజినీరింగ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట లాంబ్డా. ఓకే. సో, లాంబ్డా అనేది అదర్ సర్వీసెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 నుంచి ఎస్3కి మూవ్ చేయాలనుకోండి. ఈ లాంబ్డా అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. కోడింగ్‌లో. ఓకే. చూద్దాం ఇయన్నీ. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టున్నాననమాట. లైక్ ఎస్3లో మీరెలా చేశారో సేమ్ అట్లాగే లాంబ్డా యాహ్! AWS లాంబ్డా బేసిక్ క్వెషన్స్. సో, వాట్ ఈస్ లాంబ్డా? హౌ డస్ లాంబ్డా హ్యాండిల్స్? సో, బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. సో, యూ కెన్ చెక్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ ఎక్స్‌పర్ట్ లెవెల్. సో, వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ చూసింగ్ బిట్వీన్ లాంబ్డా, ఈసీ? ఓకే. అండ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. సారీ ఇది ఎఫ్3 ఇది. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇక్కడుంది. ఓకే. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, మన లోకల్‌లో ఎలా అసలు కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అంతా ఏందంటే థియరిటికల్ పార్టే. ఓకే. సో, రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవర్ మెయిన్ గోల్ ఏందంటే పైథాన్, పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. లాంబ్డాలో లోకల్ ఓకే. సో, లోకల్‌లో ఎలా చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? సో, మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే లోకల్ ఓకే. డిప్లాయ్‌మెంట్. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లేయర్స్ మీద అండ్ ట్రిగ్గర్స్ మీద ఫోకస్ చేయాలి. సో, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇదనమాట. యాస్ ఎ డెవలపర్‌గా ఓకే. యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇవి. ఓకే. సో, లోకల్‌లో ఎలా డెవలప్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిపెండెన్సీ లేయర్స్, ట్రిగ్గర్స్‌ని ఎలా అసైన్ చేయాలి? వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవి ఏందంటే థియరిటికల్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. ఓవర్‌వ్యూ అయితే ఇది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము లాంబ్డాకి సంబంధించిన ఈవెంట్ ట్రిగ్గర్స్ చేసాము. అవి ఎలా పనిచేస్తాయి అంటే ఏపీఐ గేట్‌వే యూజ్ చేసుకున్నాము. సో, ఏపీఐ గేట్‌వేతో పాటు చాలా ఉంటాయి ట్రిగ్గర్స్. నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే. ఈ వీడియోలో వచ్చేసి మనము లాంబ్డా లేయర్స్ అంటే డిపెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంబ్డాలో ఏదైనా మనం ఒక మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నామనుకోండి. ఓకే. ప్రాజెక్ట్ పరంగా. ఆ మాడ్యూల్‌ని మనము ఈ లాంబ్డా లేయర్‌లో పెట్టుకోవాలనమాట డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా కోడ్‌లో ఉండదు. ఓకే. అంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్ లాగా థింక్ చేయండి. ఓకే. సో, దీన్ని ఎలా అచీవ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. లాంబ్డా లేయర్ కాన్సెప్ట్‌ని.
సో, లేయర్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను ఫస్ట్. క్లోజ్ ఆల్ టాబ్స్. ఇప్పుడు మనం మెయిన్‌లోకెళ్దాం. ఓకే. ఇది ఇఫ్ ఈవెంట్ పాత్ ఇదైతే ఓకే. మనము ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఏందంటే ఏపీఐ గేట్‌వేకి సంబంధించింది. ఓకే. సో, నేను ఏందంటే ఓకే. దీన్ని ఇట్లాగే ఉంచుదామా? తీద్దామా? ఓకే. ఉంచుదాము. ఉంచి దీనికి ఆహ్, సో, ఇదంతా ఏందంటే ఇదంతా క్లమ్జీ అయిపోతుంది. దీనికి నేనేం చేస్తాను అంటే డెఫ్ ఇదేంది అప్‌లోడ్ డేటా అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఓకే. ఆ ఫంక్షన్ లోపల ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను. ఇఫ్ స్టేట్మెంట్ వర్క్. ఓకే. అంటే ఇది మెయిన్‌లో ఉండకుండా సో, ఈవెంట్ కావాలా అందుకని చెప్పేసి ఈవెంట్ ఇక్కడ పాస్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈవెంట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్‌గా రిటర్న్ ఇస్తుంది. ఓకే. సో, ఇది సక్సెస్ అయితే దాన్ని అటు వదిలేద్దాం. సో, ఇదొచ్చేసి ఓహ్! ఇక్కడ కూడా ఎల్స్ ఉంది. సో, ఇదంతా కూడా దీనికి సంబంధించిందనమాట. ఓకే. ఇదంతా కూడా దీనికి సంబంధించింది. ఇది ఏంది ఈ పాత్ వచ్చినప్పుడు. సో, నేనిక్కడ సో, ఈ పాత్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. దీని లోపల నేను ఈ ఈవెంట్ అని పాస్ చేస్తాను. సో, నెక్స్ట్ ఎల్‌ఇఫ్ ఓకే. ఈవెంట్ పాత్ వచ్చేసి ఓకే. ఏపీఐ డేటా ఓకే. పాత్ వచ్చేసి ఏపీఐ డేటా అని పాత్ తీసుకుంటాను. ఓకే. దీంట్లో ఇక్కడేందంటే రిక్వెస్ట్ మాడ్యూల్ ఓకే. నేను రిక్వెస్ట్ మాడ్యూల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తే మీకు రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది ఒక సారీ ఎక్స్‌టర్నల్ లైబ్రరీ అన్నమాట. సో, మనకి పైథాన్‌తో బై డిఫాల్ట్‌గా ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది రాదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ రిక్వెస్ట్ మాడ్యూల్‌ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ మాడ్యూల్ పెట్టుకుంటున్నాను. ఓకే. ఈ బోటో 3 అయితే బై డిఫాల్ట్ ఉంటుంది. బట్ రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది ఉండదు. సారీ బోటో 3 కూడా ఉంది. మనం ఇన్‌స్టాల్ చేసుకుందాం. పిప్ ఇన్‌స్టాల్ REQUEST రిక్వెస్ట్. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఈ ఎర్రర్ అనేది పోతుంది. ఓకే. సో, ఇక్కడ నేను ఇఫ్ ఏపీఐ డేటా పాత్ ఉంటే ఓకే. సో, నేను ఇదే జేసన్ ఓకే. ఈసారి పాత్ మారుస్తా. దీంట్లో కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ ఏపీఐ డేటా యూఆర్ఎల్ ఓకే. ఇన్‌పుట్ వచ్చేసి ఏపీఐ డేటా యూఆర్ఎల్ మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడే యూజ్ చేద్దాం. బాడీ వచ్చేసి బాడీ లోపల ఇక్కడ బాడీ లోపల ఏం పాస్ చేయాలంటే జస్ట్ యూఆర్ఎల్ పాస్ చేద్దాం. సో, దీనికోసం నేను ఒక డమ్మీ ఏదన్నా అంటే డమ్మీ ఇదన్నా డమ్మీ అన్నమాట. హ్మ్. ఎగ్జాంపుల్ హౌ ఇట్ వర్క్స్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మనం. అంటే యూఆర్ఎల్ పాస్ చేసి మనము గెట్ చదువుదాం. ఏపీఐ జేసన్ ప్లేస్ హోల్డర్ ఫేక్ ఏపీఐస్. యాహ్! సో, యూజర్స్ సో, ఇప్పుడు యూఆర్ఎల్‌ని కాల్ చేసి నేను డేటాని గెట్ చేసుకుంటాను. ఓకే. సో, ఈ యూఆర్ఎల్‌ని ఇక్కడ పాస్ చేస్తాను. బాడీ లోపల యూఆర్ఎల్ ఉంది. రిమైనింగ్ వచ్చేసి ఏందంటే ఇది ఏపీఐ
డేటా జస్ట్ పాత్. సో పాత్ మీ ఇష్టం ఏదో ఒకటి ఏపీఐ డేటా. సో ఇక్కడ పాత్ మెన్షన్ చేశాను కాబట్టి ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఓకే, తర్వాత చూద్దాం. టెంప్లెట్ యామల్ ఫైల్లో కూడా నేను ఇంకొక పాత్ క్రియేట్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఏపీఐ డేటా. సో మెథడ్ పోస్టే. సో యూఆర్ఎల్ పాత్ యూఆర్ఎల్ వచ్చేసి ఏపీఐ డేటా తీసుకుంటున్నా. స్ట్రక్చర్ ఇంపార్టెంట్, ఇదంతా కూడా స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాము. ఇక్కడ మనం మొత్తం 3 క్రియేట్ చేసాము. బట్ లోపల స్ట్రక్చర్ ఇప్పుడు ఈ రెండింటికి పనిచేస్తుంది, ఇది పనిచేయదు, ఎందుకంటే దీని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ ఉందన్నమాట. ఓకే, మార్చేసాం మనం. నెక్స్ట్ యాప్ డేటాలోకి రన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఈవెంట్ పాత్ ఇది అయిందనుకోండి, ఈవెంట్ పాత్. అప్పుడు బాడీ లోపల యూఆర్ఎల్ గెట్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే http URL = రిక్వెస్ట్. దీని లోపల ఈవెంట్ని మనం ఏం చేసామండి ఇక్కడ. సో ఈవెంట్ని మనం కన్వర్ట్ చేసాం కదా, సేమ్ ఎట్లా ఇక్కడ కూడా. ఓకే, ఈవెంట్ బాడీ. సో దాన్ని లోడ్ చేయాల్సి అవసరం లేదు, డైరెక్ట్గా యూఆర్ఎల్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇది http URL. ఇక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్. ఓకే, ఇది ఏంటంటే స్క్రాపింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో రెస్పాన్స్ డాట్ జేసన్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాని మనకి రెస్పాన్స్ జేసన్ వచ్చింది. ఇక్కడ రిటర్న్ ఈ డేటాని మనం ఇక్కడ డంప్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేద్దాం డేటా. ఓకే, నౌ ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసేటప్పుడు ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఏపీఐ డేటా యూఆర్ఎల్ ఇది పాస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇన్పుట్ మారుస్తున్నా. సో పోస్ట్ ఈవెంట్ బదులు ఏపీఐ డేటా తీసుకుంటున్నాను. అప్లై. ఓకే, సో డైరెక్ట్ రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి డేటా ఎట్లా వస్తుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో ఇది ఫ్లో ఎలా ఉంటుందంటే, సో ఇక్కడికి వస్తుంది, ఇది పాత్ అప్లోడ్ యూఆర్ఎల్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, పాత్ ఏపీఐ డేటా అయితే ఇక్కడికి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి అనేబుల్ టు ఇంపోర్ట్ మాడ్యూల్ హెల్లో వరల్డ్. చూసారా, మీకు ఒక ఎర్రర్ వచ్చింది, అనేబుల్ టు ఇంపోర్ట్ మాడ్యూల్ రిక్వెస్ట్ మాడ్యూల్. మీకు ఒక డౌట్ రావచ్చు. సో బేసికల్గా మీరు ఈ టెర్మినల్ని ఈ టెర్మినల్కి వెళ్ళి పిప్ ఫ్రీజ్ కానీ కొట్టినట్లయితే మీకు చూడండి ఇక్కడ రిక్వెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ రిక్వెస్ట్ మాడ్యూల్ ఉంది, బట్ వై ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. రన్ టైంలోకి వెళ్ళి చూస్తే వై ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్, బికాస్ మీకు ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ టర్మినల్లో రన్ చేసి ఇక్కడ మనము ఎప్పుడైతే మనం ఇక్కడ రన్ కొడుతున్నామో కోడ్ అనేది ఇక్కడ రన్ అవ్వదు. ఎక్కడ రన్ అవుతుంది, డాకర్లో రన్ అవుతుంది. రైట్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ డాకర్లో మాడ్యూల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు దీంట్లో